హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగోండి ఈరోజు కొద్దిగా మా హార్వెస్ట్ చూపిస్తున్నాను. గ్రీన్ చిల్లీ, కొంచెం దొండకాయలు హార్వెస్ట్ చేశానండి. అలా మా ఫ్లవర్స్ కూడా కొన్ని హార్వెస్ట్ చేశాను, కొన్ని మీకు చూపిద్దామని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇగోండి చూసారా మా గులాబీలు ఎంత బాగా వచ్చాయో. గులాబీలు, కనకాంబరం ఫ్లవర్స్, గ్రీన్ చిల్లీ చూడండి. 4 మొక్కలు పెట్టుకున్నాను. 4 మొక్కలకి గుత్తులుగా వచ్చాయండి గ్రీన్ చిల్లీ. అందుకు హ్యాపీగా అనిపించి మీరు కూడా చూసి ఆనందిస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. చూడండి అవ్వండి, చూడండి ప్రతి చెట్టుకి, ప్రతి కొమ్మకి గుత్తులుగా వచ్చాయండి గ్రీన్ చిల్లీ. అలాగే మొన్ననే కదా కనకాంబరం ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసి దండలు కట్టి వేసాను కదా దేవుళ్ళకి. మళ్ళీ ఈరోజు చాలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అలా చూస్తారని నేను వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. చూసారా పచ్చిమిర్చీలు చాలా ఈజీగా వేసుకోవచ్చండి. మనం ఇంట్లో ఉండేవే కదా. ఒక ఎండుమిర్చి చిక్కి దాంట్లో గింజలు తీసి చిన్న టబ్బులో వేసుకోవాలండి. ముందు చిన్న బాటిల్లో వేసుకొని మొక్కలు వచ్చాక ఎప్పుడూను మిర్చికి నారు ఉడాలండి, డైరెక్ట్గా విత్తనం వేయకూడదు. అలాగే నేను ముందు చిన్న కుండీలో ఒక మిరపకాయ చిక్కేసి అందులో వేసాను మట్టిలో. చక్కగా అన్ని గింజలు మొలకలు వచ్చాయండి. ఆ మొక్కలు తీసి నేను ఉడుచుకున్నాను, నాటాను. కొన్ని నేను నాటాను, కొన్ని ఏమో ఒకరికి ఇచ్చాను, అలా ఇచ్చాను. అందుకని మీరు కూడా అలాగూ ఒక మిరపకాయ చారు పోపుకేసే మిరపకాయ ఒకటి తీసి మీరు అలా చేయొచ్చండి. చక్కగాను ఒక చిన్న కుండీలో వేసుకుంటే చక్కగా మొక్కలు వచ్చేస్తాయి ఎండుమిర్చి. ఆ మొక్కలు నాటుకుంటే చక్కగా చూడండి గ్రీన్ చిల్లీ ఎంత గుత్తులుగా వచ్చిందో. నేను వేసుకున్న 4 మొక్కలు కూడా చక్కగా కాపు అయితే వచ్చిందండి. చక్కగా చూసారా, ఒక్కొక్క కొమ్మకి గుత్తులుగా ఉన్నాయండి మిరపకాయలు. ఇగోండి చూడండి కనకాంబరం ఫ్లవర్స్ కూడా ఎలా వచ్చాయో. అందుకు మీరు కూడా కొన్ని మొక్కలన్నీ పెట్టుకోండి. ఇలా పచ్చిమిర్చి చాలా ఈజీగా అయిపోద్ది కదా. అలా పచ్చిమిర్చి, ఒక టమాటా ఒక 3 ముక్కలుగా కట్ చేసి అది ఒక మట్టిలో వేసుకుంటే చక్కగా టమాటా మొక్కలు వచ్చేస్తాయండి. టమాటా కూడా మీరు అలాగే హార్వెస్ట్ ఒక 45 డేస్ కల్లా వచ్చేస్తాయండి. టమాటా చిన్న మొక్కల నుంచే కాత వచ్చేస్తుంది. టమాటా కూడా ఈజీగా పండించుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ధనియాలు కొద్దిగా కొంచెం ఒక గింజ 2 ముక్కలు మీరు 2 ముక్కలు చేసి అంటే ఒక పేపర్ మీద ధనియాలు వేసి దాని మీద మళ్ళీ పేపర్ మూత పెట్టి అప్పుడల కర్రతో ఇలా నేస్తే ఒకసారి మనం చపాతీ చేసినట్టు చేస్తే ఒక గింజ 2 ముక్కలు అయిపోద్ది. అవి చక్కగా నీటిలో వేసుకోండి. రాత్రి ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి తెల్లవారేమో ఆ నీరు పారబోసి ఆ గింజలు మనం కొద్దిగా మాగిన పశువుల ఎరువును మట్టి కలుపుకొని ఒక 50 రూపాయల టబ్బులు అండి, చిన్న టబ్బుల్లో చిన్న బకెట్లో కొత్తిమీర, పుదీనా, అన్ని చిన్న కుండీల్లోనే చక్కగా వచ్చేస్తాయండి. చక్కగా గ్రీన్గా చాలా బాగుంటాయి. అలాగే మీరు కూడా కొంచెంగా వేసుకోండి. ఇగోండి చూసారా, మాకు పపాయ ఒక 2 హార్వెస్ట్ చేశాను. కొద్దిగా దొండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. చిన్న హార్వెస్ట్లో వస్తున్నాయి, కానీ అయినా కూడా చాలా తృప్తిగా ఉంటుందండి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఏదో మన కాలక్షేపం అవుతుంది. మనకేదో చక్కగాను ఆర్గానిక్ ఫుడ్, జాంకాయలు ఆర్గానిక్వి, పపాయ ఆర్గానిక్వి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉందంటే దానికి మనం ఏం వేయలేదు, ఓన్లీ మట్టిలోనే పచ్చిమిర్చి పండించుకుంటున్నాము.
ఎంత కారంగా ఉంటున్నాయండి, చాలా టేస్ట్గా ఉంటున్నాయి పచ్చిమిర్చి కూడా. ఓన్లీ పెరుగన్నంతో కూడా తినాలనిపించేటట్టు పచ్చిమిర్చి ఉన్నాయండి. అందుకు చక్కగాను ఏవో కొద్దిగా ఆకుకూరలు పూల మొక్కలు పెట్టుకోండి. చక్కగా ఆకుకూరలు పూల మొక్కలు వేసుకుంటే మన ఇంటికి అందము వస్తుంది, మనకు ఆరోగ్యము వస్తుంది, ఆహ్లాదము వస్తుందండి. మంచి కాలక్షేపంగా ఉంటుంది. చక్కగాను మనం ఎంత వేరంగా మొక్కల దగ్గరికి వెళ్దామా అనిపిస్తుంది. వెళ్ళాక చక్కగా యాక్టివ్గా అనిపిస్తుంది. చాలా యాక్టివ్గా అనిపిస్తుంది అండి. చాలా ఆరోగ్యంగా ఉంటాము. మనం ఎంత నీరసంగా ఉన్నా కూడా ఆ మొక్కల్లోకి వెళ్ళేసరికి మంచి ఎనర్జీ వస్తుంది. చూడండి ఎలాగో పచ్చిమిర్చిలు ఎంతగా స్ట్రాంగ్గా ఉన్నాయి, గ్రీన్గా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మిర్చి గొప్ప కారం కూడా ఉందండి. చాలా తక్కువ యూజ్ చేయాలి పచ్చడికి, దేనికన్నా. పులిహోరకి వేసుకున్నాం, పులిహోరకి ఆర్గానిక్ కదండి, మా కాయలే వేసుకుంటున్నాం మేము పచ్చళ్ళకి వాటికి. చక్కగా ఎప్పుడు ఉప్మా చేసుకుంటే అప్పుడు పైకి వెళ్ళి ఒక 4 పచ్చిమిర్చి కరివేపాకు రెమ్మలు తెచ్చుకుంటున్నాం, ఫ్రెష్గా వేసుకుంటున్నాము. ఆ టేస్టు చాలా బాగుంటుంది. అలా కోసుకొని తెచ్చి వేసుకుంటే అది మనకి హెల్తీగా కూడా ఉంటుందండి. అందుకే మీరు కొద్దిగా అలాగూ 4 కుండీల్లో ఇలా 4 రకాల మొక్కలు ఏమన్నా పెట్టుకోండి. చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. దానికోసం మనం ఏం పెద్ద శ్రమ పడిపోవక్కర్లేదు, ఏం మదుపులు పెట్టి అక్కర్లేదు. కొద్దిగా మాగిన పశువుల ఎరువు ఎక్కడన్నా కొద్దిగా ప్రక్కన పల్లెటూరులో నుండి తెచ్చుకొని మాగిన పశువుల ఎరువును కొద్దిగా మట్టి కలుపుకొని వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చక్కగాను ఫ్రెష్గా మనం పండించుకున్న ఆకుకూరలు తిన్నా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా మీరు మొక్కలు వేసుకోవాలని నేను మరీ కోరుకుంటున్నానండి. చక్కగాను మన ఆరోగ్యానికి, ఆహ్లాదానికి చాలా బాగా దోహదపడుతుంది. అందుకని కొద్దిగా మొక్కలు పెట్టుకోండి. మా మొక్కలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే